విధులకు ఆటంకం, జీతాలు మంజూరు చేయని అంశంలో కేసు నమోదు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. ఈ నెల 7వ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన విజయవంతం చేయాలని పిలుపు. కరోనా వారియర్స్ కు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు. నంద్యాల పట్టణం నూనెపల్ల మార్కెట్ యార్డ్ మరియు టెక్క మార్కెట్ యార్డులలో రేపు చేపట్టనున్న అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమానికి ముందస్తుగా స్థానిక టెక్క మార్కెట్ యార్డ్ ఆవరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కౌన్సిలర్ కాల్వా సరస్వతి మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కాల్వా సరస్వతి మరియు ఇసాక్ బాషా మాట్లాడుతూ నూనెపల్ల మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్లు మరియు టెక్క మార్కెట్ యార్డ్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా ఆవరణాన్ని శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల పట్టణం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఇటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వారంలో ఒకరోజు మరియు మార్కెట్ యార్డ్ సిబ్బందితో కలిసి నిర్వహిస్తామని చైర్మన్ ఇసాక్ బాషా తెలిపారు. నూనెపల్లి మార్కెట్ యార్డ్ నందు, టెక్కే మార్కెట్ యార్డ్ నందు 2 వర్కులు 50 లక్షల రూపాయలు దాదాపుగా 2 వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. నూనెపల్లి మార్కెట్ యార్డ్ నందు షాపింగ్ కాంప్లెక్స్ పూజ ఉంది. అలాగే టెక్కే మార్కెట్లో ఉంది ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇది కూడా పూజ ఉంది. దానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మున్సిపల్ చైర్మన్ అందరూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి సోదరి కాల్వ సరస్వతి మేడం గారు ఈరోజు రావడం జరిగింది. అంత గలీజ్గా ఉంటే ఆమె కోరిక మేరకు ఇద్దరం కలిసి ఇక్కడ కంప్లీట్గా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, అందరం కలిసి క్లీన్ చేసేసి ఇదంతా చేయడం జరిగింది. నేను అందరికీ చెప్పేది ఏమంటే, ఎవరికి వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర, ప్రతి వీధిలో మనం క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నంద్యాల టౌన్ అంతా క్లీన్గా ఉంటుంది. మేము ఇప్పటి నుంచి ప్రతి ఆదివారము మేము మా స్టాఫ్ ఇక్కడ ఒక 2 అవర్స్ 3 అవర్స్ కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలనే ఒక ప్రోగ్రామ్ రెడీ చేసుకుంటాం. మీకు తెలియడం చేస్తాం. ఈరోజు మేము మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. రేపటి రోజు ఇక్కడ సీసీ రోడ్డు మార్కెట్ యార్డ్లో గోడౌన్లకు శంకుస్థాపన జరగబోతుంది. రేపు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇక్కడికి హాజరవుతున్నారు. దానికోసమే మేము ఇక్కడ మార్కెట్ యార్డ్లో కొంచెం స్వచ్ఛ భారత్గా చేద్దామని ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ ఇసాక్ అన్న గారు వీళ్ళంతా కలిసి మేము స్వచ్ఛ భారత్గా ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొనిశెట్టి రోషయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ ఆనందయ్య ఆయుర్వేద మందును ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కొనిశెట్టి రోషయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నాయకులు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో పట్టణంలోని 2000 మంది ప్రజలకు ముందస్తుగా కరోనా నియంత్రణ ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో 20 నుండి 25 వేల మందికి పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు దాదాపుగా సంవత్సరం నుంచి ఈ కరోనా బారిన పడి మన ఎందరో ఆర్యవైశ్యులు సఫర్ అయ్యారు. ఇంకా సెకండ్ వేవ్లో కూడా ఎంతోమంది కూడా అలాగే ఇబ్బంది పడ్డారు. ఆయుష్ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ ఇచ్చే ఆమోదం పొందిన ఆనందయ్య గారి ముందు ఉచితంగా ఈరోజు మన ఆర్యవైశ్యులకి, మన ఆర్యవైశ్య సంఘం తరఫున పంపిణీ చేయదలిచాము. యాక్చువల్గా ఇది మేము కొనుగోలు చేసి మనం సంఘానికి, వైశ్యులకి ఉచితంగా ఇవ్వాలనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ దాదాపు 2000 మందికి ఈ మందులు పంపిణీ చేస్తున్నాము. బలివిడతగా ఇంకా చాలామందికి సాధ్యమైనంత మందికి కరోనా రాకుండా ఈ యొక్క మందులు మేము పంపిణీ చేయడమే ఒక పెద్ద బృహత్ కార్యక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి సంకల్పిస్తున్నాము. దీనికి మన పుట్టల ప్రజలు కూడా కరోనా నిబంధనలు అనుసరిస్తూ
వారి ఆయురారోగ్యాలు కాపాడుకోవాలని చెప్పేసి సంఘం తరఫున వారికి మరీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కలిసి జై వాసవి. ఈరోజు కోవిడ్ నియంత్రణ ముందు చర్యగా అంటే కోవిడ్ వ్యాపించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆనందయ్య గారు ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమం నంద్యాల ఆర్యవైశ్య సంఘం వారు అందరికీ పంచడం జరుగుతుంది. ఈ తొలి విడతగా 2000 మంది మాత్రమే ఇస్తున్నాము. మొత్తంగా 20,000 నుంచి 25,000 మందికి పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. 2-3 దశల్లో ఇస్తాము, విడతల ప్రకారం ఇస్తాము అని అందరికీ తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవానికి సొంతింటి కలను నిజం చేస్తూ ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇల్లు లేని వారికి స్థలాలను ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి 1,80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 39వ వార్డులో లబ్ధిదారులైన వారి ఇళ్ల నిర్మాణానికి నేడు కౌన్సిలర్ లక్ష్మీదేవి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంటి కలను సాకారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారన్నారు. ఇల్లు నిర్మించుకోవడానికి 1,80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సొంతింటి కలను నెరవేరుస్తున్నారన్నారు. గతంలో ఇళ్ల నిర్మాణం కొరకు అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం అందిస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న అర్బన్ జగనన్న కాలనీ సందర్భంగా ఆయన కొత్తవి మనకు చేసినాడు కాబట్టి మా వార్డుకు కూడా ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు భూమి పూజ చేయాలని మన ప్రజలకు కూడా సేవ చేసి చేయాలని మేము భూమి పూజకు వచ్చినాం. ఇక్కడ ఇంకా ఇట్లాంటివన్నీ చేసినందుకు జగనన్న ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని కార్యక్రమంలో ఇంకా ఎంతమందికో పేదలకంతా ఇట్లాంటివన్నీ చేసి ఇంకా మధ్యతరగతి ఉండేటోళ్ళకంతా కూడా ఇల్లు శాంక్షన్ చేయాలని మేము జగనన్న తరఫున మా పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. 1,80,000 ఇస్తున్నారు మన ప్రభుత్వం నుంచి. ఇంకా దీనికి మళ్ళా సబ్సిడీ ఉంది, దానిలోకి అదేం లేదు, కట్టేది ఏం లేదు. డబ్బు మన ప్రజలకు సేవ చేసేందుకు వాళ్ళకు లేదు కాబట్టి మళ్ళీ తిరిగిచ్చి కట్టడం, కంతులు కట్టడం అట్లాంటివి ఏం పెట్టలేదు. వాళ్ళకు సొంతంగానే 1,80,000 ఇస్తున్నాం మన ప్రభుత్వం నుంచి. వైఎస్ఆర్ అర్బన్ జగనన్న కానుక హౌసింగ్ ఓపెన్ చేయడం జరిగినది. మా వార్డులో ఈరోజు భూమి పూజ చేపట్టడం జరిగినది. దీనికి ఏమంటే 1,80,000 గవర్నమెంట్ ఇస్తుంది. దీనికి మనం ఏం కట్టాల్సిన పని లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ అయితే వాళ్ళు ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చి మీటర్లా కట్టాలా అది ఇది అని చెప్పేవాళ్ళు. వాళ్ళ డాక్యుమెంట్లు అయితేనే అవన్నీ తీసుకుపోయి వాళ్ళ కాడ పెట్టుకొని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పుకొని చేసేవాళ్ళు. వాళ్ళు కట్టనీకి కనుక మళ్ళీ సంవత్సరానికి ఈ సబ్సిడీ కూడా దాంట్లోకి పోయి మళ్ళీ దానికి డబల్ కూడా కట్టించుకునేవాళ్ళు అంతకుముందు గవర్నమెంట్లో. ఈ జగన్ అటువంటి ఏం లేకుండా ఒకటేసారి 1,80,000 వాళ్ళు ఏం కట్టేది లేదు, వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ కాడ పెట్టుకునేది ఏం లేదు. అటువంటి కార్యక్రమం చేపట్టినాడు. దీనికి మేము జగన్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న పన్నులను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలు మరియు నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నరసింహ యాదవ్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య పార్టీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ప్రజలపై భారం పడుతుందన్నారు. పెంచిన ధరలను అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 7వ తేదీ నుండి పెట్రోల్ బంకుల వద్ద సంతకాల సేకరణ, సైకిల్ యాత్ర ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే పెట్రోల్, డీజిల్ అదేవిధంగా గ్యాస్ ధరలు పెంచి
ఈ ప్రజలపైన భారం వేసి ప్రజల జీవితాలపైన చిందాబంధం చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని ఒకటి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఈరోజు ప్రజల నుంచి రక్తం తాగినట్టు ఈరోజు పెట్రోల్ తాగినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారు తాగుతారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ విధిస్తుందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్యాక్స్ విధిస్తుందో ఆ 2 ట్యాక్స్ను రద్దు చేసి ప్రజలపైన భారం తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ సందర్భంగానే రేపు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దాదాపు 10 రోజుల వరకు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పెట్రోల్ బంకుల దగ్గర సంతకాల సేకరణ, అదేవిధంగా సైకిల్ యాత్రలు కూడా, అంటే ప్రతి నియోజకవర్గంలో మినిమం 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల వరకు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ను పెంచడాన్ని నిరసిస్తూ సైకిల్ యాత్రలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తాయి. ఈ సైకిల్ యాత్రలో అదే సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించండి, మాకు మద్దతు ఇవ్వండి, మా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం. తెలంగాణ వాళ్ళు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కలిసి మహారాష్ట్ర పైన పోరాటం చేయాలా, లేకపోతే కర్ణాటక పైన పోరాటం చేయాలా? ఈరోజు ఆల్మట్టర్ డ్యామ్ కట్టి వాళ్ళ ఎత్తు పెంచడంతో మనకు నీళ్లు రావడం లేదు. వీటిపైన పోరాటం చేయకుండా ఈరోజు రాయలసీమ ప్రాంతం ఈరోజు మీకు ఎన్నో అవకాశాలు కల్పించింది. పక్క జిల్లా ఉన్నటువంటి మాగునార్కు కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లాకు కానీ ఇలాంటివన్నీ కూడా నీటి ఇచ్చినది కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు మీరు కించపరుస్తూ, అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ వాసులను కించపరిచి మాట్లాడడం తెలంగాణ మంత్రులకు తగదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలోని సిపిఐ ఎంఎల్ కార్యాలయంలో కార్మిక నేత కమాల్ హుసేన్ 2వ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధన కోసం పార్టీ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు శంకర్ మాట్లాడుతూ, కామ్రేడ్ కమల్ హుసేన్ విద్యార్థి దశ నుండి పార్టీలో పనిచేస్తూ కార్మిక నాయకునిగా కార్మికుల సమస్యలపై పోరాటం చేశారన్నారు. సమాజ స్థాపనకు పోరాటాలు చేశారని, వామపక్ష విప్లవ రాజకీయాలకు, నూతన ప్రజాస్వామ్య సాధనకు నిరంతరం కృషి చేశారన్నారు. కమల్ హుసేన్ లేకపోవడం పార్టీకి తీరని లోటని, ఆయన ఆశ సాధనకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్మిక నేత కామ్రేడ్ కమాల్ హుసేన్ గారి 2వ వర్ధంతిని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరి కామ్రేడ్ కమాల్ హుసేన్ గారు విద్యార్థి దశ నుండి వామపక్ష భావాలకు ఆకర్షితుడయ్యాడు. మరి నాటి నుండి ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా ఈ యొక్క విప్లవ రాజకీయాలకు నిబద్ధుడై ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు పోరాటం చేయాలనే ఒక నిర్ణయంతో ఉద్యమాల్లోకి వచ్చాడు. మరి విద్యార్థి దశలోనే అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి దాదాపు 1 వారం రోజుల పాటు సబ్జెక్ట్ జీవితాన్ని గడిపాడు. మరి విద్యావంతుడు, మరి అలాగే కార్మిక సమస్యల పట్ల చక్కటి అవగాహన ఉన్నటువంటి వాడు, మరి క్రమశిక్షణ కలిగినటువంటి ఆదర్శ కార్మిక నేత కామ్రేడ్ కమాల్ హుసేన్ మరణము మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. మరి కార్మిక నేతగా ఈ యొక్క ఆటో కార్మికులు, హమాలీ కార్మికులు, అన్ని రకాల కార్మిక సమస్యల పరిష్కారం కొరకు అగ్రభాగాన నుండి పోరాటం చేసినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నేత కామ్రేడ్ కమాల్ హుసేన్ గారు, ఆయనకు ఇవాళ మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కమాల్ హుసేన్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్నది. దానికి గాను ఈరోజు 2వ వర్ధంతి జరుపుతూ ఆయనకు పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే కమాల్ హుసేన్ ప్రాథమిక విద్యను తన కర్నూలు జిల్లా పాణ్య మండలం నెరవాడ గ్రామంలో అభ్యసించినాడు. తర్వాత హై స్కూల్ విద్యను పాణ్య మండలంలో అభ్యసించి తర్వాత ఉన్నత విద్యను నంద్యాలలో చదివి విద్యార్థుల కోసం, అప్పటి నుంచే విద్యార్థుల కోసం, విద్యార్థి సమస్యల కోసం ఉద్యమించి ఎన్నో సార్లు ఆందోళన చేసినాడు. ఆందోళన చేయడంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంలో జైలు పాలు కూడా అయినాడు. కొద్ది రోజుల పాటు జైలు పాలు అయినాడు. కార్మికుల కోసం కృషి చేసినాడు. అటువంటి కార్మిక నాయకుడు అకస్మాత్తుగా చనిపోవడంతో ఈ వామపక్ష పార్టీలకు తీరని లోటు అయిపోయింది. నంద్యాల పట్టణం ఎస్పీజీ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న విజయరాణిని
పాఠశాల విధులకు హాజరు కానివ్వకుండా అడ్డుకున్న వారిపైన, అలాగే అందుకు సూత్రధారులైన నంద్యాల డయాసిస్ బిషప్ సెక్రటరీ పైన మరియు అకారణంగా మే నెల జూన్ నెల జీతాలు మంజూరు చేయకుండా వేధిస్తున్న మండల ఎంఈఓ బ్రహ్మంపై స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల ఎస్పీజీ ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న విజయరాణి 2018లో చేపట్టిన పదోన్నతి మరియు స్థానం కేటాయించడంలో ఆర్జేడీ కడప, డిఈఓ కర్నూల్, మేనేజ్మెంట్ బిషప్ కలిసి మోసం, అన్యాయం చేశారన్నారు. ఎస్పీజీ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎంగా విధులు అప్పగించి స్కూల్కు తాళం వేసి విధులను అడ్డుకున్నారన్నారని, అవమానించారన్నారు. ఈ విషయంపై డిఈఓకు ఫిర్యాదు చేయగా అకారణంగా జీతాలు నిలిపివేయడం జరిగిందన్నారు. విజయవాణి అనే ఉపాధ్యాయురాలిని విధులకు రానివ్వకుండా అడ్డుకున్న బాధ్యులైన కెన్నెడీ, సూత్రధారులైన నంద్యాల బిషప్, డయాసిస్ సెక్రటరీ స్టీఫెన్, అలాగే జీతాలు మంజూరు చేయకుండా చేసిన ఎంఈఓ బ్రహ్మంపై ఆదివారం స్థానిక 3 టౌన్లో ఫిర్యాదు చేయగా వారిపై ఐపీసీ క్రింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యురాలు విజయరాణికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన టీచర్స్ నేతలు జగదీష్ బాబు, జైపాల్, ప్రసాద్, విజయరాణి పాల్గొన్నారు. నంద్యాల ఎస్పీజీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న విజయరాణి గారు 1/7/2021 పాఠశాల విధులకు హాజరు కావడానికి వెళ్ళగా అక్కడున్న కెనడీ గారు విధుల్లోకి రావద్దంటూ వారిని అవమానించడం జరిగింది. సంతకాలు కూడా చేయనీయకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ విషయంలో స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోలీసు వారు స్పందించి ఆ యొక్క ఘటనకు కారకులైన కెనడీ మరియు దీని వెనుక నడిపిస్తున్న బిషప్ గారిపైన, ఎంఈఓ గారిపైన, దాని యొక్క డయాసిస్ సెక్రటరీ స్టీఫెన్ గారిపైన 4 మీద కేసు నమోదు చేసి ఆ మహిళా ఉపాధ్యాయురాలకి న్యాయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా తక్షణమే విచారణ చేపట్టి ఆ యొక్క దోషులందరి మీద కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి వారికి పనిష్మెంట్ ఇచ్చే విధంగా చేసి ఆ యొక్క ఉపాధ్యాయులకి న్యాయం చేయాలని మేము బహుజన టీచర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ద్వారకానాథ్ ఆదేశాల మేరకు కరోనా విపత్కర పరిస్థితుల్లో కులమతాలకు అతీతంగా సేవలు అందించిన కరోనా వారియర్స్ కు ఆదివారం స్థానిక కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు బింగుమల్ల శ్యామ్ ఆధ్వర్యంలో సేవారత్న పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బింగుమల్ల శ్యామ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించిన వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొనిజెట్టి రోషయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని సేవారత్న పురస్కారాలు అందించి ఘనంగా సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు. వీరి సేవలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిజేటి రోషయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ద్వారకానాథ్ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో ఈ కరోనా టైంలో ఎవరైతే సేవ చేశారో వారిని గుర్తించి వారికి మహాసభ నుంచి వచ్చిన సేవారత్న పురస్కార అవార్డును అందజేయవలసిందిగా వారు చెప్పారు. ఆ విధంగానే మేము నంద్యాలలో పోయిన సంవత్సరం సేవ చేసిన వారిలో 3 సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆర్లగడ్డల నుంచి ఒకరిని ఎంపిక చేయడం జరిగింది. మంచి సేవా కార్యక్రమం అందించారు కాబట్టి వాళ్ళకు ఈరోజు వారికి సేవాపత్రం అందజేయడం జరిగింది. దాదాపుగా సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరూ డబ్బు పరంగా కానీ భోజనాల పరంగా కానీ ఇంకొక ఇతరత్ర కార్యక్రమాల్లో దాదాపు 100 నుంచి 200 మందికి భోజన సౌకర్యాలు ఇబ్బంది పడిన వారికి కరోనా కార్యక్రమం ఇబ్బందిగా ఉన్నప్పుడు కరోనాకు లెక్క చేయకుండా వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళకు ప్రశంసా పత్రము ఆర్యవైశ్య మహాసభ నుంచి ఇవ్వడం జరిగింది.
ఎవరైనా కానీ ప్రశంసాపత్రం వచ్చిందంటే దాని వెనుక ఎంతో ఇది ఉంటుంది. వాళ్ళు చేసిన సేవను గుర్తించి నంద్యాల నుంచి వేణును రమేష్ గారిని, ఆర్లగడ్డ నుంచి పలుకూరు సురేష్ గారిని వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇంకొకరు బండే శ్యామ్ గారికి కూడా నంద్యాల నుంచి 3, ఆర్లగడ్డ నుంచి 1, 4కి కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి అవకాశం వచ్చింది. కొనిజేటి రోషయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈరోజు మా సేవా కార్యక్రమాల్ని గమనించి మాకు సత్కారం చేయడం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఆర్యవైశ్య జిల్లా మహాసభ, స్టేట్ మహాసభకు, జిల్లా సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూనెపల్ల టెక్కే మార్కెట్ యార్డ్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల భూమి పూజకు సిద్ధం చేస్తున్న కౌన్సిలర్, మార్కెట్ యార్డ్ చైర్మన్. వార్డులోని లబ్ధిదారులైన పేద ఇంటి ప్రజలకు నిర్మాణానికి భూమి పూజ. శ్రీ వాస